ఒక శివలింగం ఉంది. ఇక్కడ ఏంటి అనేది క్లియర్గా రాసింది ఇక్కడ. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతానికి మనం వచ్చేసి హైదరాబాద్కు ఒక 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలన్పాకలో అతి పురాతనమైన శివాలయం దగ్గరికి వచ్చేసినాం. ఈ శివాలయం ఏంటంటే చాళుక్యుల కాలం నాటి నిర్మించింది అన్నట్టు. చాలా బాగుంటుంది. ఒకసారి లోపలికి వెళ్ళాక చూపిస్తా. మొదటగా మనం ఈ ఆలయం దగ్గరికి ఎలా చేరుకోవన్నో చూద్దాం. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు మాత్రం హైదరాబాద్ నుంచి చేరుకోవడానికి డైరెక్ట్ బస్ ఫెసిలిటీ అయితే అవైలబుల్గా ఉంది. హైదరాబాద్ నుంచి మీకు బచ్చన్నపేట వెళ్ళే బస్సు ఉంటుంది. డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి. మీకు ఆ మధ్యలోనే కొలనుపాక అయితే ఉంటుంది. ఆలేరు టు బచ్చన్నపేట మధ్యలో మనకి కొలనుపాక ఉంటుంది. ఆలేరు నుంచి ఎగ్జాక్ట్లీ 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒకవేళ హైదరాబాద్ నుంచి బస్సెస్లో వచ్చే వాళ్ళు ఉంటే మీరు ఆలేరులో దిగినాక అక్కడి నుంచి ఆటోలు ఉంటాయి. అక్కడి నుంచి కొలనుపాక అయితే చేరుకోవచ్చు. ప్రస్తుతానికి మనం ఏంటంటే కొలనుపాకలో మెయిన్ రోడ్ నుంచి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ మనకు ఒక 60 నుంచి 70 కిలోమీటర్ల దూరంలోనే మనకి కొలనుపాకలో ఈ శివాలయం అయితే కొలువై అయితే ఉంది. ముఖ్యంగా ఈ ఆలయం ఏంటంటే దక్షిణ భారతదేశంలోనే అతి పురాతనమైన ఆలయం అన్నట్టు. ప్రస్తుతానికి మనం కారులో అయితే రీచ్ అయిపోయినాం ఇక్కడికి. ఆ రైట్ సైడ్ దూరం వచ్చేసి మీకు నది అయితే ఉంటుంది. మన కారు వచ్చేసి ఇక్కడ పార్క్ చేసినాం. ఇక ముందు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడండి. ఒక పెద్ద చెట్టు ఉంది కదా, ఆ పక్క నుంచి మనకు ఎంట్రన్స్ అయితే ఉంటుంది. చాలామంది పర్యాటకులు అయితే ఇప్పుడు రావడం అయితే జరుగుతుంది. ఆ రైట్ సైడ్ వచ్చేసి ఆ కొత్త బిల్డింగ్లు రీసెంట్గా నిర్మించారు. అక్కడ వాటర్ ట్యాంకు, రథం అయితే ఉంది. ఇక ఇక్కడ నుంచి మీకు ఆలయం లోపలికి వెళ్తూ 1 by 1 అయితే చూపిస్తాను. ఇక మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడండి. మనకు 4000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయం అన్నట్టు. ఈ ఆలయాన్ని మనం ముఖ్యంగా ఏంటంటే 11వ శతాబ్దంలో అయితే నిర్మించడం జరిగిందట. కళ్యాణి చాళుక్యులు వాళ్ళ కాలంలో నిర్మించారట. వాళ్ళ రాజధాని అట అప్పట్లో ఇది. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు రథాలు ఉంటాయి. రథచక్రాలు మొత్తం రాతితో చేసిన చాలా బాగుంటాయి. వచ్చినప్పుడు చూడండి. అండర్ గ్రౌండ్లో కూడా శివ టెంపుల్ ఉంటుంది ఆ లెఫ్ట్ సైడ్. ఇక అక్కడి నుంచి లోపలికి వస్తుంటే చూడండి, ఈ ఎంట్రన్స్ దగ్గర చూడండి శాసనాలు ఉంటాయి మొత్తం రాసి. ఈ శాసనాలను చూసుకుంటూ ఇలా లోపలికి అయితే వచ్చేసేయాలి. ఇక్కడ ధ్యానం చేస్తున్న దృశ్యాన్ని అయితే చూడొచ్చు. ఈ చుట్టూ చూడండి మొత్తం రాతితో నిర్మించిన ప్రదేశం వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడండి. చుట్టూ వరండా అన్నట్టు. ఆ పైకి కూడా ఎక్కొచ్చు. ఎక్కడి నుంచి ఎక్కొచ్చో మీకైతే చూపిస్తా. ఇక ఇక్కడి నుంచి ఇలా ముందుకు వచ్చేసేయండి. ముందుకు వస్తుండే చూడండి. ఈ రైట్ సైడ్ ఆ కాలంలో మరి వాటర్ ఫౌంటైనో ఏంటిదో చూడడానికి ఆ విధంగానే ఉంది. ఇక్కడ శిల్పాలు చూడండి మొత్తం సింగిల్ స్టోన్తో చెక్కినవి ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. గణనాథుని విగ్రహాలు ఇవన్నీ. ఇక ఒకసారి ఇక్కడ చూడండి. మనం అటు సైడ్కి వెళ్ళి వచ్చినాం కదా, ఇక్కడ శాసనాలు ఉంటాయి మీకు చూపిస్తా. మొత్తం 1 నుంచి 20వ శతాబ్దం వరకు శాసనాలు అయితే మనకు కనబడతాయి. ఇక్కడ చూడండి వాటితో పాటు అనేక దేవతామూర్తుల విగ్రహాలు కూడా కనబడుతున్నాయి. 12వ శతాబ్దం. ఇక్కడ ఒక శివలింగం ఉంది. ఇక్కడ ఏంటి అనేది క్లియర్గా రాసింది. ఇక్కడ వీరశిల అన్నట్టు 12వ శతాబ్దం. ఇక్కడ కూడా రాసింది చూడండి. ఇక్కడ మ్యాక్సిమం ఏంటంటే 1వ శతాబ్దం నుంచి మీకు అన్ని శిల్పాలు, దేవతామూర్తుల విగ్రహాలు అన్నీ కనబడతాయి ఈ ప్లేస్లో అయితే. ఒకసారి చూడండి, మనం ముందుకు వెళ్తూ ఉంటే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం చూడండి ఇప్పటికి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ చూడండి దేవతామూర్తుల విగ్రహాలు ఎంత గొప్పగా ఉన్నాయో. ఈ కింద చూడండి ఏకరాయిపై చెక్కిన నాగుపాము దృశ్యము, నాగదేవత అమ్మవారి యొక్క దృశ్యం కనబడుతున్నాయి. అనేక మంది దేవతామూర్తుల విగ్రహాలు కూడా కనబడుతున్నాయి చూడండి. ఒకసారి చూడండి మొత్తం ఎలా ఉన్నాయో శిలలు ఇవన్నీ. ఇక్కడ నుంచి వ్యూ వచ్చేసి ఈ విధంగా కనబడుతుంది. నందీశ్వరుడు చూడండి మనం చూస్తున్నట్టే కనబడుతుంది ఇక్కడ నుంచి. ఇక్కడ నుంచి వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడండి. 10-11వ శతాబ్దంలో నిర్మించినప్పటికీ ఇప్పటికే చూడండి ఎంత చెక్కు ఎదరకుండా మనకు కనబడుతుందో. ఇక్కడ ఒక రైట్ సైడ్ వచ్చేసి ఇట్లా శివాలయం అయితే ఉంటుంది చూడండి. మొత్తం 2 ప్రదేశాలు దాటుకుంటూ లోపలికి వెళ్ళాలి. చుట్టూ చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా మీకు కనబడుతున్నాయి అన్నీ. ఇక్కడ శివయ్యని దర్శనం చేసుకోండి. దర్శనం చేసుకున్నాక ఆపోజిట్ సైడ్లోనే మనకు మరొక ఆలయం కూడా కనబడుతుంది. ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా శివలింగం ఉండొచ్చు, ప్రస్తుతానికైతే లేదు, అంత శిథిలమైపోయింది కదా. వేరే దేవతామూర్తుల విగ్రహాలను అయితే ప్రతిష్ఠించడం అయితే జరిగింది. పురాణ కాలం నాటి మొత్తం శివలింగాలు అవన్నీ కనబడుతున్నాయి. ఇక్కడ ఏంటంటే శాసనాలు కూడా తెలుగు శాసనాల నుంచి మొదలు పెడితే అన్ని శాసనాలు మనకు కనబడతాయి. చుట్టూ ఉన్నాయి అన్నట్టు. కొంచెం ముందుకు రాగానే ప్లేస్ ఈ విధంగా ఉంచుడండి. అక్కడి నుంచి ముందుకు వస్తే మనకు మరొక ఆలయం కనబడుతుంది. ఇక్కడి నుంచి లోపలికి వచ్చేసేయాలి. లోపలికి వస్తే ఇక్కడ శివలింగం అయితే ఉంటుంది. లోపల ఫోటోగ్రఫీ అలో లేదు. ఇక్కడ శివలింగం స్పెషల్ ఏంటంటే ఒకే లింగంపై మనకు 1000 లింగాలు అయితే దర్శనమిస్తాయి. ఈ ప్రాంతంలో మనకి ఏంటంటే 1 కోటి లింగాలు అయితే ప్రతిష్ఠించారట. 1000 లింగాలు తక్కువ అవడంతో ఒకే లింగంపై అయితే నిర్మించారు. ఇలా పైకి కూడా ఎక్కొచ్చు మనం. లెఫ్ట్ సైడ్ నుంచి దారి అయితే ఉంది.
ఇలా రైట్ సైడ్ తీసుకున్నాం అనుకో కోనేరు ఉంటుంది. ఇగో ఇక్కడ లెఫ్ట్ సైడ్, ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మీకు మరొక ఆలయం అయితే ఉంచుడండి. ఈ ఆలయాన్ని కొంచెం పునర్నిర్మాణం అయితే చేపట్టడం అయితే జరిగింది అన్నట్టు. ఇక ఇక్కడ నుంచి నడుచుకుంటే మనం ముందుకు వెళ్ళామనుకో కోనేరు అయితే ఉంది. ఒకసారి మీకు ముందుకు వెళ్ళాక కోనేరు అయితే చూపిస్తా. అతి పురాతనమైన ఆలయం అన్నట్టు, దక్షిణ భారతదేశంలోనే పురాతనమైన ఆలయం. కాకతీయ రాజుల కాలంలో చాలా అభివృద్ధి అయితే చెందింది. ఇక్కడ కోనేరు ఉంది కానీ ఒకసారి అక్కడి నుంచి వెళ్ళి చూద్దాం. చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, పక్కన నది ఉండే కదా, ఆ కాలంలో అయితే నిరంతరం పారుతూ ఉండేది. ఇక్కడికి డైరెక్ట్ నీళ్ళు అయితే వచ్చేటి అనుకుంటా. ప్రస్తుతానికైతే నీటి ప్రవాహం లేదు, బోర్ వాటరే నింపుతున్నట్టున్నారు. అయితే ఈ ఆలయం గురించి ఏంటంటే మనకు హిమాలయాలో ఉండే సాధువులు కూడా ఈ ఆలయం గురించి మనకు వర్ణించడం అయితే జరిగిందన్నట్టు. వాళ్ళు కూడా ఒక్కసారి ఈ ఆలయాన్ని అయితే దర్శనం చేసుకోవాలనుకుంటారట, అత్యంత పురాతనమైందన్నట్టు. ఈ ఆలయం నుంచి ఇప్పుడు రైట్ సైడ్ అయితే వెళ్తున్నాం చూడండి. ఇలా రైట్ సైడ్ ముందుకు రాగానే ఈ లెఫ్ట్ సైడ్ నుంచి మనకు పైకి ఎక్కడానికి దారి అయితే ఉంటుంది. ఎక్కాలని కూడా మనం ఎక్కొచ్చు. ఈ లెఫ్ట్ సైడ్ చాలా ఆలయాలు అయితే ఉండేటియట, ఆల్మోస్ట్ అన్నీ ధ్వంసమైపోయి కనబడుతున్నాయి చూడండి. ఒకసారి ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్దాం. ఇక ముందుకు వెళ్తే చూడండి, అక్కడ వచ్చేసి మీకు మరొక ఆలయం కూడా కనబడుతుంది. బాగుంటుంది చూడండి ఇక్కడ ప్రదేశాన్ని కూడా వచ్చినప్పుడు. ఇక ఇక్కడ నుంచి నేను మళ్ళీ ఫ్రంట్కి అయితే వచ్చేస్తున్నా. చూడండి ఆ గోపురం కూడా మీకు దీపం వెలిగించేదో ఏంటో తెలియదు కానీ చూడడానికి మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం మీకు ఏంటంటే ఇక తెలుగు శాసనాల నుంచి మొదలైతే అన్ని శాసనాలు అయితే ఉంటాయి. అన్నీ మొత్తం స్టోన్ పైన చెక్కే ఉంటాయి. వచ్చినప్పుడు తప్పకుండా చూడండి. చూశారు కదా వీడియో. ఆల్మోస్ట్ మీకు వచ్చేసి ఈ శివాలయం యొక్క హిస్టరీ కానీ ఇక్కడ ఉన్నాయి కానీ మీకైతే అన్నీ ఆల్మోస్ట్ అయితే చూపించేసిన. ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నా. థ్యాంక్ యూ.